పాతాళానికి దారేది అనే రేంజ్లో రూపాయి పతనం కొనసాగుతోంది. రూపాయి చరిత్రలో చీకటి రోజులు కనిపిస్తున్నాయి. పడడం ఏ రేంజ్లో ఉందంటే ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా అనే భయం క్రియేట్ చేస్తున్నంత. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్తో పోలిస్తే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట స్థాయికి రూపాయి చేరుకోవడం ఆర్థిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. అసలు ఎందుకిలా పతనమవుతోంది? ఈ డౌన్ఫాల్ ఎంతవరకు? పాతాళానికి దారేది అంటున్న రూపాయి, జీవితకాలపు కనిష్టానికి పడిపోయిన రూపీ, రోజు రోజుకు పడిపోతూ చెత్త రికార్డులు. రూపాయి విలువ పతనం ఎంతవరకు? అసలీ పతనానికి కారణాలు ఏంటి? డౌన్ఫాల్ అడ్డుకునేందుకు సర్కార్ చర్యలేంటి? రూపాయి ఇలానే పడిపోతే జరగబోయేదేంటి? మనిషి ఆశలు, ఆశయాలు, కలలు అన్నీ రూపాయి చుట్టే. అలాంటి రూపాయి డాలర్ దెబ్బకు గజగజ వణికిపోతోంది. భారీగా పడిపోతున్న రూపాయి డాలర్ ముందు బిత్తర చూపులు చూస్తోంది. ఆల్ టైం కనిష్టానికి రూపీ విలువ పడిపోయింది. రోజు రోజుకు విలువ పడిపోతూ రూపాయి చెత్త రికార్డులను నమోదు చేస్తోంది. మే 14 నాటి ట్రేడింగ్లో ఓ దశలో రూపాయి విలువ ఏకంగా ₹95.93 స్థాయికి దిగజారి సరికొత్త రికార్డు స్థాయి పతనాన్ని చూసింది. మే 12 నుంచి 14 వరకు జరిగిన ప్రతి ట్రేడింగ్ సెషన్లోనూ రూపాయి కొత్త కనిష్టాలను తాకుతూ ముందుకు సాగుతోంది. ఈ ఒక్క వారంలోనే రూపాయి విలువ దాదాపు 1.4% మేర క్షీణించింది. భారత్ తన చమురు అవసరాల కోసం దాదాపు 90%, గ్యాస్ అవసరాల కోసం 50% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇరాన్ యుద్ధం ఇలాగే సుదీర్ఘకాలం కొనసాగితే ఇతర దేశాల కరెన్సీల కంటే భారత రూపాయి మరింత బలహీనపడే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ముడి చమురు ధరలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలు మెయిన్ రీజన్స్ గా మారాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు $107 దగ్గర కొనసాగుతోంది. ఇరాన్ వివాదం, ప్రపంచ ఇంధన సరఫరాలో అనిశ్చితి కారణంగా క్రూడ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దేశ చమురు అవసరాల్లో దాదాపు 90% దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో చమురు ధరలు పెరిగిన ప్రతిసారి రూపాయిపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది. దీంతో మన రూపాయికి ఆశలు కలిసి రావడం లేదు. రూపాయి పతనానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $107 చేరువ కావడంతో భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై భారం పెరిగింది. రెండోది పశ్చిమాసియా ఉద్రిక్తతలతో మే మొదటి వారంలోనే 21,469 కోట్ల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. ఇక మూడోది అంతర్జాతీయ పరిస్థితులు మారకపు విలువపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. పశ్చిమాసియా వార్ దెబ్బతో క్రూడ్ రేట్లు భగ్గుమనడంతో ఆర్థిక వ్యవస్థకు సెగ తగులుతోంది. ముడి చమురు ధరలు $100కి పైగా దూసుకెళ్లడంతో దిగుమతుల బిల్లు పెరుగుతోంది. బంగారం రేట్లు కూడా దూసుకెళ్లడంతో విదేశీ మారక నిల్వలు దిగజారుతున్నాయి. దీని ప్రభావంతో రూపాయి రోజుకో కొత్త కనిష్టానికి దిగజారి నేల చూపులు చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ దేశ ప్రజలకు చేసిన సూచన దేశవ్యాప్తంగా అటు పరిశ్రమ వర్గాల్లో ఇటు జనాల్లో సంచలనం రేపుతోంది. ఎకానమీకి దన్నుగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసం పొదుపు చర్యలు పాటించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రం హోం చెయ్యాలని, ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని అన్నారు. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, వంట నూనెలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని చెప్పారు.
ఇకటు విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నా దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు మార్కెట్ను ఆదుకుంటున్నారు. మే మొదటి 7 సెషన్లలో 35,323 కోట్లను పెట్టుబడిగా పెట్టి అమ్మకాల ఒత్తిడిని చాలా వరకు తగ్గించగలిగారు. అయినా సరే పెరుగుతున్న వాణిజ్య లోటుపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇకటు రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 6 నుంచి 15% పెంచింది. మే 13 నుంచి అమల్లోకొచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం 10% ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీతో పాటు 5% అగ్రికల్చర్ సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది కేవలం బంగారం, వెండికే కాకుండా ప్లాటినం, పారిశ్రామిక విలువైన లోహాల దిగుమతులకు కూడా వర్తిస్తుంది. పతనమవుతున్న రూపాయి భయపెడుతుంటే పెరుగుతున్న ధరలు, నిలిచిపోతున్న ఎగుమతులు 2-3 రోజుల్లో దేశ ఆర్థిక ముఖచిత్రమే మారిపోయినట్లు అనిపిస్తోంది. కొండెక్కిన గోల్డ్ నుంచి పాల విక్రయాల వరకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు జనాల్లో ఆందోళన క్రియేట్ చేస్తున్నాయి. దీనికి కారణం పశ్చిమాసియా యుద్ధమేనా? ఆ ఎఫెక్టేనా? ఇది జస్ట్ టీజర్ మాత్రమేనా? అసలు సినిమా ముందుందా? ప్రధాని చెప్తున్న పొదుపు మంత్రం ఎకానమీకి శుభశకునమా? రూపాయి పతనం, పెరుగుతున్న ధరలు, మారిపోతున్న ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం. ఇది టీజరేనా? అసలు సినిమా ముందుందా? మోతకు మరింత సిద్ధంగా ఉండాల్సిందేనా? మోదీ పొదుపు మంత్రం వర్కౌట్ అయ్యేనా? మోదీ సూచనలు ఎకానమీకి శుభసూచికమేనా? రూపాయి విలువ పడిపోతున్న వేళ మోదీ పొదుపు మంత్రాలపై ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. ఏటా దేశంలోకి 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతవుతోంది. 90% పైగా దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. 2025-26లో $72 బిలియన్ విలువైన బంగారం దిగుమతి అయ్యింది. దీంతో భారీ మొత్తంలో ఫారెక్స్ నిల్వలు ఖర్చవుతున్నాయి. డాలర్లు భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. మోదీ చెప్పినట్లుగా బంగారం కొనుగోళ్లు తగ్గించుకుంటే దిగుమతులు దిగొచ్చి ఫారెక్స్ నిల్వలకు సపోర్టుగా ఉంటుంది. దీంతో రూపాయి పతనానికి అడ్డుకట్ట పడుతుంది. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్న మోదీ సూచన వెనుక కూడా ఫారెక్స్ నిల్వలు కరిగిపోకుండా చూసుకోవడం కోసమే. విదేశాలకు వెళ్లాలంటే డాలర్లను కొనుగోలు చెయ్యాలి. అది రూపాయి మీద ఒత్తిడి పెంచుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మనోళ్లు విదేశీ ట్రిప్పుల కోసం ఖర్చు చేసిన మొత్తం $31.7 బిలియన్. అంటే ఈ రేంజ్లో డాలర్లు మన దేశం నుంచి బయటకు వెళ్లిపోయాయన్నమాట. మోదీ సూచన పాటిస్తే ఈ భారం తగ్గుతుంది. రూపాయి పతనానికి బ్రేక్ పడుతుంది. ఇరాన్ యుద్ధం మొదలైన తరువాత ఒక్కసారిగా క్రూడ్ ధరలు భగ్గుమన్నాయి. దీంతో దిగుమతుల భారం భారీగా పెరిగిపోతోంది. భారత్ చమురు అవసరాల్లో 90% దిగుమతి చేసుకోవాల్సి రావడం, హర్మోజ్ జలసంధిలో అడ్డంకులతో సరఫరా తగ్గడంతో రేట్లు ఆకాశానికి చేరి దిగుమతులు గుదిబండగా మారుతున్నాయి. 2025-26లో భారత్ $134.7 బిలియన్ విలువైన క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా జనాలపై భారం పడకుండా చూస్తోంది కేంద్రం. రేట్లు పెంచకపోవడంతో ఆయిల్ కంపెనీలు రోజుకు 1700 కోట్ల ఆదాయం నష్టపోతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించుకోవాలని, కంపెనీలు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని, కార్ పూలింగ్ తో పాటు మెట్రో రైళ్లు, ఇతరత్రా ప్రభుత్వ రవాణా సదుపాయాలను వాడాలంటూ మోదీ సూచించారు. దీంతో క్రూడ్ దిగుమతులకు అడ్డుకట్టపడి ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడి తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇది రూపాయి స్థానాన్ని కాస్త పదిలంగా ఉంచుతుంది. ఇకటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా అంటూ దేశమంతా ఆందోళనతో చూస్తున్న పరిస్థితి. ప్రధాని మోదీ స్వయంగా ఇంధన పొదుపు గురించి మాట్లాడడం, వర్క్ ఫ్రం హోం వంటి సూచనలు చేయడం చూస్తుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం ముదిరితే చమురు దిగుమతులు భారత్ ఆర్థిక వెన్నెముకను దెబ్బతీసే అవకాశముందని నిపుణులు అంటున్నారు.
చమురు సంస్థలు భరిస్తున్న నష్టాలను ఎంతకాలం ప్రభుత్వం భరించగలదనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఇకటు దేశీయంగా చక్కెర ధరలు ఆకాశాన్ని తాకకుండా ఉండేందుకు సెప్టెంబర్ 30 వరకు ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ముడి, శుద్ధి చేసిన చక్కెర విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా స్థానిక మార్కెట్లో సరఫరాను పెంచి ధరలను అదుపులో ఉంచాలన్నది సర్కార్ వ్యూహం. ఎన్నికల తరువాత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు అవసరమని అధికారులు అంటున్నారు. ధరలు పెరగవని తాను చెప్పడం లేదు అంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ వ్యాఖ్యలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. భవిష్యత్తులో ధరల సవరణకు పరోక్ష సంకేతంగా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి ప్రభుత్వం కేవలం పొదుపు చర్యలతోనే గండం గట్టెక్కాలని చూస్తోంది. గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ ధర కాని అదుపు తప్పితే దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించక ముందే ఇంధన ధరల బాదుడు మొదలయ్యే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. ఇకటు రూపాయి విలువ నిరంతరం క్షీణించడంతో దిగుమతులు ఖరీదుగా మారడమే కాకుండా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కూడా రూపాయికి ఊపిరి సలపనివ్వడం లేదు. ఆర్బీఐ ఈ పతనాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.